మహాలక్ష్మి 1వ విడత 2500 డబ్బులు ఎప్పుడు వస్తాయని మహిళలందరూ ఎదురు చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గృహిణీలకు ఆర్థిక సహాయం అందించడానికి ప్రారంభించిన ఒక సంక్షేమ పథకం తెలంగాణ మహాలక్ష్మి పథకం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతి నెల 2500 రూపాయల సాయం అందిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో అతి త్వరలోనే ఈ గ్యారంటీపై రేవంత్ రెడ్డి సర్కార్ మరో కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మహిళలకు 2500 ఆర్థిక సాయం పథకం అమలు దిశగా ప్రభుత్వం కార్యాచరణ సాగుతోంది. అయితే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో కొత్త పథకాలను ప్రారంభించడం లేదా ప్రస్తుత పథకాల కింద డబ్బులు విడుదల చేయడంపై ఆంక్షలు ఉన్నాయి. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వస్తాయి. 6వ తేదీ నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది. ఆ తర్వాత కోడ్ ముగుస్తుంది. కొన్ని వార్తల ప్రకారం డబ్బులు జూన్ చివరిలో లేదా జూలై మొదటి వారంలో రావచ్చని అంచనా వేస్తున్నారు. అయితే తెలంగాణ ప్రభుత్వం నుండి అధికారిక ప్రకటన ప్రకారం డబ్బులు జూన్ లేదా జూలై నెలలో వచ్చే అవకాశం ఉంది. ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే మహిళలు కొన్ని అర్హత ప్రమాణాలను పాటించాలి. వీటిలో 18 సంవత్సరాల వయసు ఉండటం, తెలంగాణ రాష్ట్రంలో నివాసిగా ఉండటం, కుటుంబ వార్షిక ఆదాయం 2 లక్షలకు మించకూడదు. ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే మహిళలు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దరఖాస్తులు పరిశీలించిన తర్వాత అర్హత కలిగిన మహిళల ఖాతాలో నేరుగా డబ్బులు జమ చేస్తారు. మంత్రి మండలి సమావేశంలో ఈ పథకం అమలుపై చర్చించే అవకాశం ఉంది. పథకం అమలుకు కావలసిన నిధులు, అర్హుల ఎంపిక విధానం, మార్గదర్శకాలపై అధికారులకు కీలక సూచనలు చేసే ఛాన్స్ ఉంది.